వెల్కమ్ టు టుడేస్ సెషన్. లాస్ట్ సెషన్లో మనము ట్రాన్స్ఫర్మేషన్స్ టాపిక్ అక్కడ అక్కడ ఆగాము. ఈ సెషన్లో ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ టాపిక్స్ అవి ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంకొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కాన్సెప్ట్స్ ఇన్ఫర్మేటికాలో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ సెషన్. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. You are able to see my screen? Okay. సో ఎక్స్ప్రెషన్లో లాస్ట్ టైమ్ నేను ఈ ఎన్విఎల్ అనేది ఉండదు, ఇది ఆరకిల్ ఫంక్షన్. ఓకే, ఎన్విఎల్ అనేది ఎక్స్ప్రెషన్లో ఉండదు, అది ఇఫ్ ఎల్స్ లాగా హ్యాండిల్ చేస్తాము. నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేయాలంటే ఇఫ్ ఎల్స్ లాగా హ్యాండిల్ చేస్తాము. ఓకేనా, అది ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు సబ్స్ట్రింగ్ ఇన్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఒక స్ట్రింగ్లో ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ కానీ లేకపోతే ఏది కావాలన్నా కానీ ఈ సబ్స్ట్రింగ్ ఇన్ స్ట్రింగ్ కాంబినేషన్ యూజ్ చేసి అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, శాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఏమడుగుతారంటే లాస్ట్ 3 లెటర్స్ కావాలి, లేకపోతే లాస్ట్ 4 లెటర్స్ కావాలి, లేకపోతే సంథింగ్, లేకపోతే ఇలాంటి ఈమెయిల్ ఐడీస్ ఉంటే దానిలో నాకు ఒట్టి డొమైన్ నేమ్స్ కావాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో అందుకని ఈ సబ్ఎస్టిఆర్ ఇన్ఎస్టిఆర్ జస్ట్ ఒక 2 మినిట్స్ చూద్దాము. సేమ్ వేలో ఇది ఆరకిల్లో యూజ్ అవుతుంది, సేమ్ వే ఎక్స్ప్రెషన్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఇంకా చాలా ఉంటాయి, నేను జస్ట్ ఒక ఫ్యూ థింగ్స్ హైలైట్ చేశాను అంతే. ఓకేనా, ఇంకా చాలా అవన్నీ ఏంటంటే సింటాక్స్ అంతా అక్కడే ఉండిపోతుంది, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనే సింటాక్స్ అంతా ఉంటుందన్నమాట. నో నీడ్ టు ఆరకిల్ తెలిస్తే ఈజీగానే చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫీల్డ్ సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ ఫంక్షన్స్ అన్నీ మీకు ఆరకల్లో సింగిల్ రో ఫంక్షన్స్ వేరే బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మీకు తెలిస్తే ఈ సింటాక్స్ ఉంటుంది, దాని ప్రకారం రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు, నథింగ్ టు వరీ. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఈ ఇన్స్ట్రింగ్ సబ్స్ట్రింగ్ ఒకటి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఫస్ట్ 3 లెటర్స్ ఆర్ లాస్ట్ 3 లెటర్స్ కావాలి అని అంటే సబ్ఎస్టిఆర్ ఆఫ్ వీటికి సింటాక్స్ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసినట్లున్నాను, లేకపోతే ఒకసారి క్విక్గా రివైజ్ చేస్తాను. సబ్ఎస్టిఆర్కి సింటాక్స్ ఏంటంటే సబ్ఎస్టిఆర్ ఆఫ్ స్ట్రింగ్ కామా స్టార్ట్ పొజిషన్ కామా లెంగ్త్, అది సింటాక్స్. ఇన్ స్ట్రింగ్ ఏంటంటే ఇన్ఎస్టిఆర్ ఆఫ్ స్ట్రింగ్ కామా సబ్స్ట్రింగ్ కామా స్టార్ట్ పొజిషన్ కామా 1 మినిట్ అక్కరెన్స్ చెప్తాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ ఎన్నిసార్లు వచ్చింది, ఇక్కడ 1 2 టైమ్స్ వచ్చింది. అలాగా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింటాక్స్. ఇప్పుడు సబ్స్ట్రింగ్ ఏం చేస్తుందంటే ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఇన్ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే దాని ప్రకారము ఆ యొక్క పొజిషన్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ఆ యొక్క పొజిషన్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సెకండ్ అక్కరెన్స్ కావాలి హెచ్ది అని అనుకోండి, చెప్తాను. ఇన్ స్ట్రింగ్ ఒక అప్లికేషన్ చూసేద్దాము. ఇన్ఎస్టిఆర్ ఆఫ్ సెలెక్ట్ ఇన్ఎస్టిఆర్ ఆఫ్ నేమ్ కామా సబ్స్ట్రింగ్ ఏంటి హెచ్ యొక్కది ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ అక్కరెన్స్.
అర్థమవుతుంది కదా. ఇందులో ఇన్ స్ట్రింగ్లో ఈ హెచ్ అనేది ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ 1 2 3 4 5 6 7 ఈజ్ ద ఫస్ట్ అకరెన్స్, 8 9 10 ఈజ్ ద సెకండ్ అకరెన్స్. సో ఈఎంపి పిటిఎన్టి వేర్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు 1. సో అలా ఇస్తే సెకండ్ అకరెన్స్ 10 అని అలా వస్తుందన్నమాట. సో అంటే నేనేం చెప్తున్నాను, ఇన్ స్ట్రింగ్ ఏంటంటే పొజిషన్ రిటర్న్ చేస్తుంది, సింటాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, స్టార్ట్ అకరెన్స్. తర్వాత సబ్స్ట్రింగ్ ఏంటంటే స్ట్రింగ్ ఇవ్వాలి ఇక్కడ. ఏంటి, నేమ్ కామా స్టార్ట్ పొజిషన్ 1 నుంచి ఇంకా ఇప్పుడు నేను ఆ సినారియో చెప్పేస్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే లాస్ట్ 3 లెటర్స్ కావాలి, లాస్ట్ 3 లెటర్స్ సిఓఎం అనేవి కావాలి అని అంటే కనుక నేను ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పాజిటివ్ ఇండెక్సింగ్ ఏంటి 1 2 3 4 అలా కదా. సో నెగిటివ్ ఇండెక్సింగ్ ఏంటంటే -1 -2 -3. సో నేను ఇప్పుడు లైక్ స్టార్ట్ -3 ఇస్తాను, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇండెక్సింగ్ సి నుంచి స్టార్ట్ అవుతుంది. లెంగ్త్ నేను ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ స్ట్రింగ్ ఇది ఎంత లెంగ్త్ ఉంటే అంత తీసేసుకుంటుంది. ఈ నేమ్ అనేది ఎంత లెంగ్త్ ఉంటే అంత తీసేసుకుంటుంది. నేమ్ నేను ఇక్కడ 4 5 అని స్పెసిఫై చేయట్లేదు. కావాలంటే 3 అని ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు తెలుసు కదా ఇక్కడ ఉన్న ఇంకా 3 లెటర్సే. బట్ 2 చూపిస్తాను. ఫ్రమ్ ఈఎంపి అండర్స్కోర్ పిటిఎన్టి వేర్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు 1. ఓకేనా, లాస్ట్ 3 లెటర్స్ వస్తుంది మనకు. ఆల్రెడీ ఆ లాస్ట్ 3 లెటర్స్ దాని తర్వాత లెంగ్త్ ఉన్నది 3 అని తెలిసినప్పుడు ఇంకా 3 అని ఇచ్చినా కూడా అదే వస్తుంది. 2 ఇస్తే C1 వస్తుంది. సో ఇలా ఇండివిజువల్గా ఇదొకటి. మళ్ళీ రెగ్ఎక్స్పి, ఇందులోనేమో రెగ్ఎక్స్పి రీప్లేస్ అని ఉంటుంది ఆరకిల్లో, దానిలోనేమో రెగ్ రీప్లేస్ అని ఉంటుంది ఇన్ఫర్మేటికాలో. అంతా సేమే. లైక్ మీకు ఇది తెలిస్తే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో లాజిక్ రాసేస్తారు. ఓకేనా. సో రెగ్ఎక్స్పి రీప్లేస్ అంటే, సో ఇప్పుడు ఈ 3 మనకి ఇండివిజువల్గా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత కాంబినేషన్లో మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఆ కాంబినేషన్లో క్వశ్చన్ నేను చెప్తాను ఇప్పుడు. ఈ కాంబినేషన్లో క్వశ్చన్ ఏంటంటే సరే, కాంబినేషన్లో క్వశ్చన్ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు నాకు ఈ మధ్యలోది ఈ ఒక్క డొమైన్ కావాలి. అంటే ఏంటి, @ డాట్కి మధ్యలో ఉన్నవి కావాలి, సంథింగ్ లైక్ దట్, అలాంటిది వస్తుందన్నమాట. సో అలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి. ఓకే, అలాగా ఈ @ డాట్కి మధ్యలో ఉన్నది దాన్ని మామూలుగా అయితే ఈ మొత్తాన్ని డొమైన్ అంటారు. కానీ నేనేమంటున్నానంటే నాకు ఇది ఒక్కటే కావాలి. ఇంకా టు బి మోర్ స్పెసిఫిక్ .com కూడా నాకు వద్దు. సో మనము సబ్స్ట్రింగ్ యూజ్ చేసి ఇదంతా పాసిబుల్. ఏంటి, కాదు 1 మినిట్, సరే చూద్దాం. SubStr ఆఫ్ మనకి ఫస్ట్ ఈ మొత్తం స్ట్రింగ్లో సబ్ స్ట్రింగ్ కావాలి. వీఆర్ లైక్ అలాగా మనకి నేనేమంటున్నాను, మన మైండ్లో మనము సూడో కోడ్ ఆలోచించుకొని అకార్డింగ్గా మనం అది అప్లై చేయడమే. లైక్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్. ఈ కాన్సెప్ట్స్ సింటాక్స్ తెలుసుకొని కొన్ని 2-3 ప్రాక్టీస్ చేసినాక ఇంకా దానికి అప్పటికప్పుడు మనం ఓన్గా అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు SubStr ఆఫ్ నాకు స్ట్రింగ్ నేమే. ఓకే, ఇప్పుడు ఏంటి, స్టార్ట్ పాయింట్ నాకు @ యొక్క పొజిషన్ నాకు తెలియదు. ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, నేను @ తర్వాత నుంచి నేను స్టార్ట్ కావాలి. కానీ నాకు @ పొజిషన్ నాకు తెలియదు. సో ఇన్ స్ట్రింగ్ నేను యూజ్ చేసుకొని ఆ @ పొజిషన్ని నేను అచీవ్ చేస్తాను. ఏం చేస్తాను, INSTR ఆఫ్ నేమ్ కామా @ అంటే సబ్స్ట్రింగ్, అంటే నాకు ఆ @ పొజిషన్ వచ్చేస్తుంది. ఓకేనా, కానీ ఓకే, ఒకవేళ @ కూడా వస్తుంటే ఇక్కడ +1 తర్వాత ఇద్దాం పొజిషను. ఫర్ నౌ @ అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఆ లెంగ్త్ నేను ఏమి ఇవ్వకపోతే ఏమొస్తుంది, చివరి దాకా వచ్చేస్తుంది. ఓకేనా. నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను.
మీరు కూడా ప్రోగ్రామింగ్ లైక్ జనరల్గా మనం మరీ అంత రోబోట్లు కాదు కాబట్టి లైక్ ఒక్కసారిగా అలా రాసేయలేము. అంటే ఇంప్రూవైజేషన్ అంటే ఇది రాస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను, నెక్స్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తాను, ఎట్ ది రేట్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను, INSTRకి +1 ఇస్తాను. సో ఎట్ ది రేట్ పోయింది. అలానే చేస్తాం మనకి అంత అలాగా మనకున్న కెపాసిటీకి. సో ఇప్పుడు నాకు ఈ .com కూడా నాకు వద్దన్నాను కదా రిక్వైర్మెంట్, ఓకేనా. లైక్ కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. నేను ఇక్కడ జస్ట్ లెంగ్త్ 5 అని నేను ఇవ్వలేను. ఎందుకు, ఈ కింద దానికి 5 కన్నా ఎక్కువ ఉంది. జస్ట్ లెంగ్త్ నేను 5 అని నేను అలా ఇవ్వలేను. సో కాబట్టి లెంగ్త్ ఏమి ఇవ్వాలి లెంగ్త్ ఇచ్చే ముందు లైక్ ఇప్పుడు ఇక్కడ లైక్ నేనేమంటున్నాను, మనం నెగిటివ్ ఇండెక్సింగ్ ప్రకారం కూడా వెళ్ళలేము. లైక్ -4 అలా ఇస్తే దానికి అర్థం ఏంటి, -4 అంటే అప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది, ఈ 4 అలా వస్తుంది. సో అలా కాకుండా నేనేం చేస్తానంటే ఈ మొత్తానికి మళ్ళీ regexp వాడతాను. regexp_replace యూజ్ చేసి ఇది regex రీప్లేస్కి సింటాక్స్ ఏంటంటే స్ట్రింగ్ కామా, ఓకే, రిఫరెన్స్ కీ కామా రీప్లేస్ స్ట్రింగ్. అలా అంటే ఈ రిఫరెన్స్ కీ ఒకటి ఇస్తే ఆ కీ మొత్తాన్ని దీంతో రీప్లేస్ చేస్తుంది. ఈ స్ట్రింగ్లో ఈ రిఫరెన్స్ కీ ఒకటి ఇస్తే దాని మొత్తాన్ని దీంతో రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు నేను regex రీప్లేస్కి ఇది ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను, కామా పెట్టి ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్ మొత్తంలో .comని నేను నల్తో రీప్లేస్ చేయాలి, అంతే కదా ఇప్పుడు. కాబట్టి దీనిలో .com పెడతాను, ఇక్కడ నల్ పెట్టేస్తాను, ఓకేనా. ఇది కూడా పిన్ చేసేసి ఇలా లైక్ ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అనమాట. సో మనం చేయాల్సిందల్లా ఈ సింటాక్స్ తరోగా ఉండాలి. 1 బై 1 సింపుల్ సినారియోస్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇలాంటి కాంప్లెక్స్ కాంబినేషన్ ఇప్పుడు నేను ఇక్కడ 3 యూజ్ చేశాను, regexp, substr, instd. సో ఇంక ఈ .com అంటే ఈమెయిల్ అనగానే .com ఉంటుంది కాబట్టి ఇంకా డిఫాల్ట్గా నేను ఇక్కడ .com పెట్టి నల్తో రీప్లేస్ చేసేసాను. సో ఇలాగా మనము రాసేయగలుగుతాము. అందుకని కొన్నిసార్లు మీరు ఎక్స్ప్రెషన్ లాజిక్లో కూడా ఇలా ఉంటే అమ్మో ఇదేంటి ఇంత పెద్దలా అని మీరేం వర్రీగా అక్కర్లేదు. మీరు కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట అలా. సో నౌ ఓకే. సో యాడ్ టు డేట్ అంటే ఏం లేదు, ఇది ఆరకల్లో ఉండదు, ఇన్ఫర్మేటికాలో ఉంటుంది. అంటే లైక్ ఇయర్స్కి ఒక 2 యాడ్ చేయాలన్నా, మంత్స్కి ఒక 2 యాడ్ చేయాలన్నా, అలా యాడ్ చేయాలంటే ఈ యాడ్ టు డేట్ ఇలాంటివి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. నేను చూపించాను కదా, చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అది ఇంకా ప్రాక్టీస్ అదేంటి వన్స్ హ్యాండ్స్ ఆన్ వచ్చినప్పుడు అవన్నీ వచ్చేస్తాయి. లేకపోతే ఆరకల్లో మీకు ఫంక్షన్స్ వచ్చినా కూడా వచ్చేస్తాయి. యాడ్ టు డేట్కి ఆరకల్లో ఉండదు, ఆరకల్లో వేరే ఉంటాయి, కొంచెము నేమింగ్ కన్వెన్షన్ మారుతుంది. మంత్స్ ఆఫ్టర్ అని, మంత్స్ బిఫోర్ అని అలా ఉంటుంది. కానీ ఇన్ఫర్మేటికాలో అందుకే ఇక్కడ ఏం చేస్తాను, ఇన్ఫర్మేటికా అని మెన్షన్ చేస్తాను. యాడ్ టు డేట్ సింటాక్స్ ఏంటంటే లైక్ కాలం నేమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైర్ డేట్ కామా m కామా 2, m అంటే మంత్స్, y అంటే ఇయర్స్, అలా ఉంటుందన్నమాట ఇక్కడ సింటాక్స్. సో లైక్ y కామా 2 ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ లెటర్సే ఇలా పెడతాను, డేట్ ఆఫ్ బర్త్ కామా y కామా 2 అంటే ఏమవుతుంది, 1990లో పుడితే 1992 అవుతుంది. అలా డేట్ ఆఫ్ బర్త్ ఒక 2 యాడ్ చేస్తున్నాం, యాడ్ టు డేట్. అలా సింపులే, ప్రాక్టీస్ చేయాలంతే. ఓకే, అది ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషను. అయితే ఇవాళ చెప్పాను కదా స్టార్టింగే, ఇవాళ ఒక 5-6 ట్రాన్స్ఫర్మేషన్స్ అలా కవర్ చేసి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ మొత్తం కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ద టార్గెట్. అప్పుడైతే
16th సెషన్లో మిగతా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంకా ఐఏసిఎస్లోకి ఎలా వెళ్తాం మనం. దట్ ఈస్ ద ప్లాన్. నేను ఒకవేళ పేస్ నాది ఫాస్ట్గా వెళ్తుందంటే నాకు ఇన్ఫామ్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు మీడియం పేస్కి వస్తాను. కరెక్ట్ సింపుల్ స్టెప్స్ తీసుకొని అలా వెళ్తుంటే వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఓకే, మెటాడేటా ఎక్స్టెన్షన్స్ అనేది అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్లోనూ మోస్ట్లీ ఉంటుందన్నమాట. మెటాడేటా ఎక్స్టెన్షన్స్ అంటే జస్ట్ ఆ కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ఇది 99% ఆర్ 99.5% ఏ ఆర్గనైజేషన్స్లో ఎక్కడ యూజ్ చేయరు, ఇంక్లూడింగ్ ఆర్గనైజేషన్స్లో. ఓకేనా, బట్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఇది మెటాడేటా ఎక్స్టెన్షన్ అనమాట. ఇలా యాడ్ చేసి లైక్ నేమ్ ఇస్తాము, తర్వాత వాల్యూ ఇస్తాం. దీని పర్పస్ ఏంటంటే లైక్ మనకి ఇదేంటి డొమైన్స్లో పిఐఐ ఫ్లాగ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే లైక్ మీరు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కానీ అలాంటి వాటిలోకి వెళ్తే అది పిహెచ్ఐ కదా, హెల్త్ ఇండికేటర్ ఏదో, బట్ ఎనీవే లైక్ పిఐఐ అని అలా ఉంటాయి. అంటే పిఐఐ అంటే పర్సనల్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్, సంథింగ్ లైక్ ఆధారో ఏదో. సో అవి అందరికీ రివీల్ చేయకూడదు, ఓకేనా. లైక్ పర్సనల్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత ఇంకా అలాంటివి ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. సో అలాంటివి ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఈ మెటాడేటా ఎక్స్టెన్షన్ అంటే ఓకే, ఇది మన ఇన్ఫర్మేటికా పైప్ లైన్. ఓకే, ఇది ఏంటంటే లైక్ మీకు స్టిక్కీ నోట్స్ తెలుసు కదా, నా దానిలో చూపిస్తాను స్టిక్కీ నోట్స్ అలా అనమాట. జస్ట్ స్టిక్ చేసినట్లు అనమాట ఆ పర్టికులర్ డేటాకి. ఇదేంటి, ఇది ఇప్పుడు మనం మెటాడేటా ఎక్స్టెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ పిఐఐ వాల్యూ లైక్ ఆర్ ఇదైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. లైక్ సెన్సిటివిటీ అనుకుందాం, ఓకేనా. సెన్సిటివిటీ లో, హై, మీడియం అని ఉంటాయి కదా, అంతే కదా, ఆ డేటా ఎంత సెన్సిటివ్ అని సంథింగ్. సో మీడియం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెన్సిటివిటీ హై అనో అలా పెడతాను, సంథింగ్ పెడితే అంటే ఏంటి, అలా నేను ట్యాగ్ చేస్తాను సంథింగ్ లైక్ దట్ అనమాట మెటాడేటా ఎక్స్టెన్షన్ అంటే. అలా నేను ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్లో లైక్ నేను అలా ట్యాగ్ చేస్తాను ఒక పర్టికులర్ కాలంకి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇది డేటా వేర్ హౌస్లో స్టోర్ కాదు. దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నో. డేటా పార్టీకి డేటా అలా లోడ్ అయిపోయి టార్గెట్లో లోడ్ అయిపోతుంది. కానీ ఈ పర్టికులర్ మెటాడేటా ఏమవుతుందంటే మెటాడేటా రిపాజిటరీలో స్టోర్ అవుతుంది, మెటాడేటా రిపాజిటరీలో స్టోర్ అవుతుంది అలా. అండ్ మనము లైక్ ఇదేంటి అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మన ఈ టేబుల్ ఎలా ఉంది అంటే కాలం నేమ్, కాలం 1, కాలం 2. అచ్చా, డైరెక్ట్గానే పెట్టేస్తాను. సింపుల్గా ఏంటంటే సీరియల్ నెంబరు, నేమ్, జస్ట్ గివింగ్ ఏ క్రూడ్ ఎగ్జాంపుల్. ఇది టేబుల్ అయితే టేబుల్లో ఇలా చాలా వాల్యూ ఉంటుంది, మనకి ఈ డేటా అంతా మనకి ఈ మెటాడేటాలో అవసరం లేదు, మెటాడేటా దానిలో ఈ డేటా అంతా అవసరం లేదు. మెటాడేటా ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే లైక్ మెటాడేటా ఎక్స్టెన్షన్ నేమ్ మనం ఒకటి ఇచ్చాము, లెటర్సే సెన్సిటివిటీ, ఓకేనా, _SNO. సీరియల్ నెంబర్ అనేది కొంచెం సెన్సిటివ్ కాలం అనుకుందాం, సంథింగ్ ఇచ్చి దాని వాల్యూ ఇస్తామన్నమాట, హై అనో లేకపోతే ఏదో సంథింగ్ హై. ఓకే, టేబుల్ నేమ్ ఏంటిది, ఈఎంపీ టేబుల్, ఈఎంపీ. తర్వాత కాలం నేమ్ SNO.
అంతే, ఇంతవరకే స్టోర్ అయి ఉంటుంది మెటాడేటా టేబుల్లో, మెటాడేటా రిపాజిటరీలో ఇంతవరకు స్టోర్ అయి ఉంటుంది. ఇది సపరేట్గా స్టోర్ అవుతుంది. ఎక్కువ టైం అవసరం లేదు, బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీని పాటికి ఇది డేటా వేర్హౌస్లో స్టోర్ అవుతుంది, దీని పాటికి ఇది రిపాజిటరీలో స్టోర్ అవుతుంది. అంటే లైక్ మెటాడేటా రిపాజిటరీలో, మెటాడేటాలో రిపాజిటరీ స్టోర్ అవుతుంది. మనం ఎప్పుడైనా రిపోర్ట్స్ కానీ అలా రిపోర్ట్స్ జనరేట్ చేసినప్పుడు ఇవి హెల్ప్ అవుతుంది బాగా. లైక్ రిపోర్టింగ్ పర్పస్కి, తర్వాత అనలిటికల్ పర్పస్కి ఇవి ఈ మెటాడేటా ఎక్స్టెన్షన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా, అంతవరకు లైక్ థియరిటికల్గా ఇంపార్టెంట్. బట్ లైక్ నేను 13 years చేశాను ఇన్ఫర్మేటికా మీద. లైక్ ఆర్గనైజేషన్స్లో ఎక్కడ ఈ మెటాడేటా ఎక్స్టెన్షన్ 99.999% యూస్ చేయరు, చాలా రేర్. రిక్వైర్మెంట్ కూడా అలా ఏం రాదన్నట్లు సంథింగ్. సెన్సిటివిటీ అలా. సో నా పాయింట్ ఏంటంటే జస్ట్ ఈ స్టికీ నోట్ గుర్తుపెట్టుకోండి. స్టికీ నోట్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది, లైక్ ఐ మీన్ టు సే అక్కడ మనం స్టికీ నోట్ పెడతాము. అది ఎందుకని, అది లేకపోతే ఏమవుతుంది అంటే జస్ట్ అది ఇంపార్టెంట్, జాగ్రత్త అని రిమైండర్ లాగా అలా సంథింగ్. ఓకేనా. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ థింగ్. ఇది అన్నిట్లోనూ ఉంటుంది, అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్లోనూ. ఒకసారి అది మళ్ళీ ఇంకొకసారి చూపించి, మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళినా కానీ ఈ 4th ట్యాబ్లో మెటాడేటా ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది, ఇక్కడ యాడ్ చేస్తాం. మోస్ట్లీ ఈ పోర్ట్స్ ప్రాపర్టీస్లోనే అయిపోతాయి అంతా మన వర్క్ అంతా. ఓకే, ఎక్స్ప్రెషన్లో ఇవంతా ఇది లాస్ట్ టైం అయిపోయింది, ఇది ఎక్స్ప్రెషన్. తర్వాత యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఏంటంటే ఆరకల్లో యూనియన్ ఆల్ ఎలా వర్క్ అవుతుందో అలాగే వర్క్ అవుతుంది ఇది కూడా. డూప్లికేట్స్ కూడా అలౌ చేస్తుంది, అదే కదా యూనియన్కి యూనియన్ ఆల్కి డిఫరెన్స్ నేను మీకు ఆరకల్ సెషన్స్లో చెప్పాను. ఏంటి, యూనియన్ ఆల్ అయితే డూప్లికేట్స్ కూడా అలౌ చేస్తుంది, యూనియన్ అయితే డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది అని చెప్పాను. ఓకేనా. జస్ట్ ఇది డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. అండ్ ఈ 2 కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ట్రేసింగ్ లెవెల్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ట్రేసింగ్ లెవెల్ వెర్బోస్ డేటా అంటే లాగ్లో మొత్తము ఆ లాగ్ అంతా అంటే బిగ్గా వస్తుంది, అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో వాల్యూస్ అన్నీ వస్తాయి. ట్రేసింగ్ లెవెల్ నార్మల్ అంటే అవి ఏమీ రాదని చెప్పాను. ఇప్పుడు లైక్ ఇది డెమాన్స్ట్రేషన్, మళ్ళీ ఇది చెప్తున్నాను గ్రూప్ పోర్ట్స్. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది, అంటే మిస్టేక్ చేయం కానీ లైక్ ఏంటి సరిగ్గా అని డౌట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ ఏంటంటే ఇది EMP-SRC1 EMP-SRC2 టేబుల్ కదా. ఫ్రమ్ EMP-SRC1 దీనిలో 3 రికార్డ్స్ ఉన్నాయి, అంటే నాకు తెలుసు కాబట్టి చెప్పాను. ఇది పిన్ చేస్తున్నాను. దీనిలో ఇంకొక 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో 3 రికార్డ్స్ ఉన్నాయి, ఇందులో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూనియన్ ఆల్ చేస్తే ఇవన్నీ డిస్టింక్ట్ రికార్డ్స్ కదా. ఇక్కడ ఈ 1 2 3 4 సేమ్ ఉన్నా కానీ ఇక్కడ స్టీఫెన్ వేరుంది సంథింగ్, అంటే వీళ్ళు బట్ ఎంప్లాయీ నెంబర్ డిఫరెంట్గా ఇవ్వాలి. నేను ఇలా ఇన్సర్ట్ చేశాను. ఓకేనా, లైక్ డోంట్ వర్రీ. బట్ యూనియన్ ఆల్ చేయాలంటే కాలమ్ నేమ్స్ సేమ్ ఉండాలి, అది ఇంపార్టెంట్. EMP-SRC1లో ఈ డేటా జస్ట్ ర్యాండమ్ డేటా, నో నీడ్ టు వరీ. కాలమ్ నేమ్స్ EMP నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, EMP నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్. కాలమ్ నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు మనం యూనియన్ ఆల్ చేయొచ్చు అనమాట, యూనియన్ ఆల్ చేయొచ్చు. సో యూనియన్ ఆల్రెడీ ఇది రాసేసాను. ఈ EMP యూనియన్ అనేది ఫ్లాట్ ఫైల్. ఓకేనా. సో ఇప్పుడు లైక్ ఒకసారి
ఇది ఓపెన్ చేసి త్వరగా జాబ్ రన్ చేస్తాను. సో ఈ ఫైల్ లేదు, ఇది ఇక్కడ నేను చూపిస్తాను. అచ్చా ఆల్రెడీ ఉంది ఈ ఫైలు. సో ఓకే, నో ప్రాబ్లం. నేను రిమూవ్ చేస్తున్నాను ఈ ఫైలు, జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్కే ఇది. ఓకేనా, ఏం ఫైల్ లేదు. ఇప్పుడు నేను జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 3 + 3 6 రికార్డ్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ సరే అది తర్వాత చెప్దాంలే. సో 3 + 3 6 రికార్డ్స్ వస్తాయి. ఓకే, 3 రికార్డ్స్ ఫ్రమ్ ఎస్ఆర్సి, 3 రికార్డ్స్ ఫ్రమ్ ఎస్ఆర్సి, 6 రికార్డ్స్. సో ఈ 6 రికార్డ్స్ ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఈ ఫైల్ ఇప్పుడే క్రియేట్ అయింది. 21st 11/9కి క్రియేట్ అయింది. ఓకే, క్యాట్ స్పేస్ ఓకే 3 రికార్డ్స్, ఈ 3 రికార్డ్స్ ఈఎంపీ ఎస్ఆర్సి 1లో 3 రికార్డ్స్, ఈఎంపీ ఎస్ఆర్సి 2లో 3 రికార్డ్స్ లోడ్ అయినాయి. దట్ ఈజ్ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే మీరు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేసేటప్పుడు మీకు లైక్ ఆ సోర్స్ నుంచి వచ్చే ఈ పోర్ట్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయని చూసుకోండి. అంటే రెండు ఐ మీన్ టు సే సేమ్ నేమ్స్ సేమ్ ఉండాలి. ఓకేనా, అండ్ అనదర్ థింగ్ ఏంటంటే జస్ట్ లైక్ ఆరకిల్లో ఎలా అవుతుందో అలాగే. ఓకేనా, అండ్ ఫస్ట్ మీరు ఇక్కడ గ్రూప్లో మీరు ఇక్కడ ఒక 2 గ్రూప్స్ చేయాలి. అలా చేయకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటే మీకు అది తీసుకోవద్దు అనమాట ఈ పోర్ట్స్లోకి. లైక్ మీరు క్రియేట్ చేసేసి ఇట్లా దీని నుంచి ఇట్లా డ్రాగ్ చేసి మళ్ళీ దీని నుంచి ఇలా డ్రాగ్ చేస్తుంటే అవ్వదు, అది డ్రాగ్ చేయనివ్వదు. ఓకేనా, డ్రాగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఇట్లా డ్రాగ్ చేస్తాం కదా, మీరు అలా 2 పోర్ట్స్ అలా చేయకుండా చేస్తే ఈ సింబల్ వస్తుంది, అది ఎలా చేయదు. ఓకే, సో ఫస్ట్ మీరు ఎన్ని జాయిన్ చేద్దాం అనుకున్నారు, ఎన్ని పైప్ లైన్స్, ఇక్కడ ఈ 2 పైప్ లైన్స్ని జాయిన్ చేస్తున్నాం. సో ఎన్ని పైప్ లైన్స్ని జాయిన్ చేస్తున్నారో ఫస్ట్ మీరు అన్ని గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి. చేసినప్పుడు అది డ్రాగ్ అండ్ డ్రాప్ అలౌ చేస్తుంది. మీరు ఒకవేళ అది క్రియేట్ చేయకపోతే ఓన్లీ ఒక్కటే అలౌ చేస్తుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో అప్పుడు ఈ పోర్ట్స్ని మీరు మ్యాచ్ చేయడమే ఎగ్జాక్ట్గా ఇట్లా మ్యాచ్ చేసిన డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా ఏదైనా చేయొచ్చు, అంతే సింపుల్. మిగతా అంతా అంటే లైక్ కాన్సెప్ట్ అంతా ఆరకిల్దే. జస్ట్ డెవలప్ చేసేటప్పుడు మ్యాపింగ్స్ డెవలప్ చేసేటప్పుడు అది జస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఎస్సిడి టైప్ 2 అంతా విన్నాము. లైక్ అచ్చా ఈ ఎక్సెప్షన్ సరే. సో లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ బై డిఫాల్ట్ ప్యాసివ్గా ఉంటుంది, ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. లైక్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ దాని నుంచి వచ్చేవి, టైప్ ఆఫ్ రికార్డ్స్ అవి ఏం చేంజ్ కావు. సో ఇంకా లైక్ ఏమన్నా టాపిక్స్ ఏమన్నా గ్యాప్స్ ఉంటే అవి నేను ఫర్దర్ సెషన్స్లో కవర్ చేస్తాను. ఓకేనా, బికాజ్ నేను నోట్ చేసుకున్నాను, అది ఒకటి ఉంది లైక్ $10 అనేది ఒకటి ఉంది యూనిక్స్లో, అది కూడా కవర్ చేస్తాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనం ఆల్రెడీ స్టాటిక్ క్యాషే, డైనమిక్ క్యాషే ఇవన్నీ డిస్కస్ చేసాము. స్టాటిక్ ఏంటి కాన్సెప్ట్స్లో, స్టాటిక్ క్యాషే అంటే లైక్ సెషన్ రన్ అయ్యేటప్పుడు మధ్యలో డేటా చేంజెస్ చేసినా అది చేంజెస్ రిఫ్లెక్ట్ కావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎస్సిడి టైప్ 2 చెప్పేటప్పుడు అండ్ ఇన్ఫర్మేటికా కాన్సెప్ట్స్ అప్పుడు స్టాటిక్, డైనమిక్ క్యాష్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, ఇది ఏదో యాడ్ చేశాను, ఏదో అయ్యింది, అందుకని మ్యాపింగ్ ఇన్వాల్యూడ్ చూపిస్తుంది. ఒకసారి సేవ్ చేస్తే సరే, ఇది తర్వాత అయినా చూడొచ్చు. లైక్ ఆల్రెడీ మనం ఎస్సిడి టైప్ 2 డెమాన్స్ట్రేషన్ అయిపోయింది కదా, ఐ మీన్ ఇక్కడ ఎందుకో ఇన్వాలిడ్ చూపిస్తుంది, తర్వాత చూద్దాము. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది స్టాటిక్ క్యాషే అయితే
స్టాటిక్ క్యాషే మనము క్యాషే లైక్ డైనమిక్ క్యాషే ప్రాపర్టీ చెక్ చేయలేదు ఇక్కడ. ఇది చెక్ చేస్తే డైనమిక్ క్యాషే, చెక్ చేయకపోతే అది స్టాటిక్. స్టాటిక్ క్యాషే అంటే ఏంటంటే ఇది మనం ఈ ఈఎంపీ టీజీటీ మీద ఈఎంపీ టీజీటీ ఏంటిది బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఏ టేబుల్ మీద చేశాను అనేది ఇక్కడ రాదనుకుంటాను. ఓకే, ఈఎంపీ ఎస్సీడీ2 అనే టేబుల్ మీద నేను లుకప్ క్రియేట్ చేశాను. ఈఎంపీ ఎస్సీడీ2 అంటే ఇదే. ఓకే, ఇప్పుడు స్టాటిక్ క్యాషే అంటే ఏంటంటే ఈ సెషన్ రన్ అయ్యేటప్పుడు ఈ టార్గెట్లో కనుక మనం ఏమన్నా చేంజెస్ చేస్తే డీబీ నుంచి కానీ అలాగా ఇన్సర్ట్ అప్డేట్స్ చేస్తే కానీ అది అదేంటి లైక్ సెషన్ రన్ అప్పుడు చేంజెస్ జరగదు. నెక్స్ట్ సెషన్లో ఆ చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ నేమ్ సుభాష్లో హెచ్ తీసేసాను నేను. హెచ్ తీసేస్తే అది సెషన్ రన్ అయ్యేటప్పుడు మీరు ఆ చేంజ్ చేసినా కూడా నెక్స్ట్ రన్లోనే అది లుకప్ చేసేటప్పుడు ఆ హెచ్ లేని వాల్యూని లుకప్ చేస్తుంది. అలా అంటే ఏంటంటే ఇట్లా వన్స్ ఆ క్యాషేని ఇంకా అలౌ చేయదనమాట, దాని దగ్గర పెట్టేసుకుంటుంది ఆ క్యాషేని. తర్వాత లైక్ డైనమిక్ క్యాషే అంటే ఈ సెషన్ రన్ అయ్యేటప్పుడు మీరు బ్యాక్ ఎండ్ నుంచి కానీ అలాగా మీరు ఏమైనా చేంజెస్ చేసినా కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే లైక్ అది ఆ క్యాషేని అది డైనమిక్ క్యాషే అంటే. లైక్ ఈ ఈఎంపీ ఎస్సీడీ2లో లైక్ ఎస్యూబిహెచ్ఎస్హెచ్లోంచి మీరు హెచ్ తీసేశారు. ఏంటి ఈ సెషన్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది రన్ అవ్వడం, అది ఇక్కడ ఉంది. లెటర్సే ఇన్ఫర్మేటికా ఇంటిగ్రేషన్ సర్వీసు రన్ చేస్తూ ఇక్కడ ఉంది. అది రన్ చేయగానే ఈ రిఫ్లెక్ట్ అయిపోతుంది, అది లుకప్ హెచ్ లేని దాన్ని లుకప్ చేస్తుంది. లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ హెచ్ లేని దాన్ని లుకప్ చేస్తుంది. అది దట్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ వర్సెస్ డైనమిక్. పర్సిస్టెంట్ క్యాషే అంటే అది ఇంకొకటి ఉంది, పర్సిస్టెంట్ క్యాషే అని. పర్సిస్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ క్యాషే అండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ స్టాటిక్ అండ్ డైనమిక్ అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే వాట్ ఈస్ పర్సిస్టెంట్ క్యాషే అని అడుగుతారు. పర్సిస్టెంట్ క్యాషే అంటే ఏం లేదు, లైక్ స్టాటిక్ డైనమిక్ క్యాషే అనేవి ఏంటంటే ర్యామ్ నుంచి అలాగా, ఆ ర్యామ్ కూడా కాదు, క్యాష్ మెమరీ అనేది మోస్ట్లీ అంటే డీబీని హిట్ చేయదు, డిస్క్స్లో కాదు స్టోర్ అయ్యేది. ఇట్ విల్ నాట్ హిట్ ద డేటాబేస్ ఆర్ హార్డ్ డిస్క్ని హిట్ చేయదు. లైక్ ఈ ఇమీడియట్ క్యాష్ మెమరీలో ఆ క్యాష్ మేబీ ర్యామ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, లైక్ ఓఎస్ లెవెల్ మనకి ఇప్పుడు అవసరం లేదు. బట్ ఇట్ విల్ నాట్ దట్ స్టోర్డ్ ఇన్ డిస్క్. అది ఇంపార్టెంట్. స్టాటిక్ డైనమిక్లో క్యాషే అనేది డిస్క్లో స్టోర్ కాదు. పర్సిస్టెంట్ క్యాషేలో అది డిస్క్లో స్టోర్ అవుతుంది. డిస్క్లో స్టోర్ అవటం వల్ల ఏంటి థింగ్ ఏంటి, మీరు సెషన్ రన్ అయినా తర్వాత సెషన్ రన్ కాదు, లైక్ ఎప్పుడు అయినా అంటే అది ఎరేజ్ కాదు, అది లైక్ అలా ఉండిపోతుంది అనమాట ఆ క్యాషే. లైక్ అది ఎరేజ్ కాదు. ఐ మీన్ ఈ రెండిటికి ఇది కొంచెము డిఫరెంట్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. లైక్ అది ఎరేజ్ కాదు, లైక్ మీరు సిస్టమ్ టర్న్ ఆఫ్ చేసి మళ్ళీ టర్న్ ఆన్ చేసినా కూడా ఆ పర్సిస్టెంట్ క్యాషే అనేది దానిలో ఆ డేటా అలాగే ఉంటుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఇది లుకప్ చేసేటప్పుడు యూ డోంట్ నీడ్ టు ఎంటైర్ డిస్క్ని రీడ్ చేయక్కర్లేదు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈఎంపీ టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్లో 14 or 15 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ క్రూడ్ ఎగ్జాంపుల్. కానీ క్యాషేలో 15 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ లైక్ క్యాషేలో 15 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో క్యాషేలో 15 రికార్డ్స్ సారీ డిస్క్లో ఈ 15 రికార్డ్స్ ఉన్నాయి. లైక్ ఇవి ఐ మీన్ ఓకే, లైక్ ఈఎంపీ టేబుల్ అనేది హార్డ్ డిస్క్లో ఉంది. జస్ట్ ఎ సెకండ్. ఉన్నప్పుడు ఇప్పుడు లైక్ పర్సిస్టెంట్ క్యాషే లైక్ అంటే మనము లైక్ సమ్ కండిషన్ ఏదో రాసాము. సో 5 రికార్డ్స్ సంథింగ్ ఆర్ సంథింగ్. సో ఇదేంటంటే డిస్క్లో స్టోర్ అవుతుంది అండ్
డిస్క్ మొత్తం రీడ్ చేయక్కర్లేదు కదా. పర్సిస్టెంట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ అది పర్సిస్టెంట్గా అలా ఉండిపోతుంది, పర్సిస్టెంట్గా అలా ఉండిపోతుంది. లైక్ డిస్క్లో జనరల్గా ఏంటి, మన హార్డ్ డిస్క్ కానీ ఇవి కానీ ఏమవుతాయి, ఇది పర్మనెంట్ కదా. సరే సరే ఓకే. ఓఎస్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఓఎస్ కాన్సెప్ట్స్లో మనకి హార్డ్ డిస్క్, ర్యామ్, సిపియు అనేవి ఉన్నాయి. ఓకేనా. లైక్ డిస్క్ మెమరీ ఏంటి, పర్మనెంట్గా ఉంటుంది. మీరు ఏదన్నా సాంగ్ కానీ వీడియో కానీ అవన్నీ మీరు వినేటప్పుడు యాక్చువల్గా అవి డిస్క్ నుంచి రాదు, ర్యామ్ నుంచి వస్తాయి. లైక్ మనం ర్యామ్ నుంచి సాంగ్స్ అవి చేస్తాం. లైక్ అంటే డిస్క్ నుంచి ర్యామ్కి వస్తుంది, ర్యామ్ నుంచి ఆ ప్రాసెసర్ దాన్ని రీడ్ చేసి మనకి ఫెచ్ చేస్తుంది. ఓకేనా. సో లైక్ ఇక్కడ కొంచెం ఓఎస్ కాన్సెప్ట్ వస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఓఎస్ కానీ లేకపోతే అంటే లైక్ ఆర్కిటెక్చర్ సిస్టమ్, మన కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో లైక్ సో ఇక్కడ ఏంటంటే లైక్ ఇవంతా కూడా మిగతా అన్ని క్యాషీలు అవన్నీ ఏంటంటే ర్యామ్లోనో ఎక్కడో ఆ క్యాష్ మెమరీ, లైక్ ఇంకా ఇవంతా లైక్ అంత మనము యూ డోంట్ నీడ్ టు గో యాక్చువల్లీ అంత డీప్గా. బట్ పర్సిస్టెంట్ క్యాషే అంటే అది డిస్క్లో స్టోర్ అవుతుంది అంతే. దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మిగతా క్యాషే అన్నీ ర్యామ్లో స్టోర్ అవుతాయి, క్యాష్ మెమరీ లాగా ర్యామ్లోనే. క్యాషే అంటేనే టెంపరరీ, అది చాలా టెంపరరీ అండ్ అలా టెంపరరీ మెమరీ. సో ఇదేంటి ఇక్కడ పర్మనెంట్ అని రాశాను. సో ఇప్పుడు నేనేంటంటే లుకప్ అదేంటి స్టాటిక్, డైనమిక్ క్యాష్ అలాంటివన్నీ ఏంటంటే లైక్ ఇలా ర్యామ్లో అలా స్టోర్ అవుతాయి. బట్ పర్సిస్టెంట్ క్యాష్ అంటే డిస్క్లో స్టోర్ అవుతుంది, అది పర్మనెంట్గా ఉంటుంది. సో దాని అడ్వాంటేజ్ ఏంటి, ఇంకా డిస్క్ మొత్తం మీరు రీడ్ చేయక్కర్లేదు, జస్ట్ ఆ పర్సిస్టెంట్ క్యాషేలో ఉన్నది రీడ్ చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అలా హెల్ప్ అవుతుంది అనమాట పర్సిస్టెంట్ క్యాషే. ఓకేనా. ఐ మీన్ ఇంతవరకే. ఎందుకంటే లైక్ ఇప్పుడు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సెస్ ఇవన్నీ వస్తాయి మనకి పర్ఫార్మెన్స్ ట్యూనింగ్లో. సో అది లైక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సపరేట్గా డిస్కస్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ మన కోర్సుకి మనం అంత యాక్చువల్గా నాట్ నీడెడ్ అన్నట్లు అనమాట. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే. నౌ పర్సిస్టెంట్ క్యాషే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లుకప్లో ఫస్ట్ లుకప్ ఓవర్ రైడ్ క్వెరీ రన్ అయ్యి తర్వాత కండిషన్ అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే లైక్ మీరు ఇక్కడ లుకప్ అనేది జస్ట్ ఈ టేబుల్ మొత్తాన్ని మీరు లుకప్ చేయక్కర్లేదు. లైక్ నేను ఈ లుకప్లో ఇక్కడ క్వెరీ రాయొచ్చు, 1 minute. ఇక్కడ లుకప్ ఓవర్ రైడ్ క్వెరీ రాయొచ్చు. ఏంటి, ఎస్సిడి టైప్ టు సెలెక్ట్ ఈఎంపీ నేమ్, నాకు ఓన్లీ నేమ్స్ చాలు. ఓకేనా. నేను ఇలాంటి క్వెరీ రాస్తే ఆ లుకప్ క్యాషేలో కానీ ఆ లుకప్ నుంచి ఓన్లీ నాకు ఇవే వస్తాయి. ఓకేనా. అది అలా అక్కడ మనము క్వెరీ రాయొచ్చు లుకప్ ఓవర్ రైడ్ క్వెరీలో. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ ఫిల్టర్ కండిషన్ మనం ఇచ్చేది ఇది ఫస్ట్ ఈ లుకప్ ఓవర్ రైడ్ క్వెరీ రన్ అవుతుంది, తర్వాత ఈ కండిషన్ అప్లై అవుతుంది. ఆ సీక్వెన్స్ అంటే ఇప్పుడు లైక్ మీరు అంటే లైక్ ఇమీడియట్గా మీరు క్వెరీ ఫామ్ చేయొద్దు. బట్ పాయింట్ ఏంటంటే ఈ కండిషన్ మ్యాచ్ కావాలి, మ్యాచ్ కాకపోతే అసలు లుకప్ కండిషన్ దగ్గర ఎర్రర్ వస్తుంది. కానీ లైక్ ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ లాగానే కదా, లుకప్ ఏంటి లెఫ్ట్ అవుటర్ జాయిన్ లాగా. సో ఇప్పుడు జాయిన్లో లెఫ్ట్ జాయిన్ ఆన్ అని ఇస్తాం మనం. ఇచ్చినాక ఈ కండిషన్స్ ఎప్పుడు మ్యాచ్ అవుతాయి అలా. సో పాయింట్ ఏంటంటే
ఇక్కడ మనం లుకప్లో ఫస్ట్ ఆ సీక్వెన్స్ అలా రన్ అవుతుంది. మీకు ఇది సినారియో వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఇది బుల్లెట్ పాయింట్ లాగా మెన్షన్ చేశాను అంతే. ఈ క్వెరీ ఫస్ట్ రన్ అయ్యి డేటా ఫెచ్ అవుతుంది, అర్థం చేసుకోండి. లైక్ ఇప్పుడు ఇదేంటి, నేను లుకప్ చేస్తున్నాను ఈఎంపీ టేబుల్ మీద చేసిన, అండ్ లైక్ సోర్స్ నుంచి డేటా వస్తుంది. సోర్స్ నుంచి లెటర్స్ ఈ 5 రికార్డ్స్ వస్తున్నాయి. నేను లైక్ ఈ రికార్డ్స్ ఆల్రెడీ ఉన్న వాటిని కాకుండా మిగతా రికార్డ్స్ నేను టార్గెట్కి పంపించాలి. అలాంటప్పుడు నేనేం చేస్తాను, సోర్స్ నుంచి వస్తున్న 5 రికార్డ్స్ వస్తున్నాయి, నేను ఈ పర్టికులర్ టేబుల్ మీద లుకప్ చేస్తాను. చేసి లైక్ నల్ అంటే లైక్ లెఫ్ట్ అవుటర్ జాయిన్లో రైట్ సైడ్ నల్స్ వస్తాయి కదా, సో అలా నల్ ఉన్న వాటిని తీసేసి అలా సంథింగ్ అలా నేను లాజిక్ రాస్తాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, లైక్ బుల్లెట్ పాయింట్ ఏంటంటే లైక్ ఫస్ట్ ఆ లుకప్ ఓవర్ రైడ్ క్వెరీ ఏదైతే ఉందో అది ఇంటిగ్రేషన్ సర్వీస్ ఫస్ట్ అది రన్ చేస్తుంది. రన్ చేసి క్యాషేలో ఇవన్నీ స్టోర్ చేస్తుంది, ఆ క్వెరీ యొక్క రిజల్ట్స్ని స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసినాక అప్పుడు ఈ కండిషన్ అప్లై చేస్తుంది. సోర్స్ నుంచి వస్తున్న ఎంప్లాయీ నెంబరు ఆ క్యాషేలో వచ్చిన రిజల్ట్ సెట్కి ఎంప్లాయీ నెంబర్ మ్యాచ్ అయిందా లేదా, సోర్స్ నుంచి వస్తున్న డిపార్ట్మెంట్ ఇది సోర్స్ నుంచి వస్తున్న డిపార్ట్మెంట్ నెంబరు ఆ లుకప్ నుంచి వచ్చిన రిజల్ట్లో డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ అయిందా లేదా అనే యొక్క ఈ కండిషన్ని అప్పుడు అప్లై చేసి ఇంకా లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో లుకప్ అలాగే వర్క్ అవుతుంది. ఓకేనా, ఆల్రెడీ లైక్ మీకు లెఫ్ట్ అవుటర్ జాయిన్ చెప్పాను. సో సింపులే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇలాంటి లాజిక్స్ ఎలా రాస్తామంటే లైక్ మనము ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను, బట్ జస్ట్ ఒక 1 మినిట్లో లైక్ ఎస్ఆర్సి సోర్స్ నుంచి నాకు 1, 2, 3 వస్తున్నాయి. ఓకేనా, మనకు ఆల్రెడీ టార్గెట్లో 1, 2, 3, 4 ఇలా ఉన్నాయి సంథింగ్. ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి, ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్. సో లెఫ్ట్ సైడ్ మ్యాచింగ్ ఉన్నవన్నీ వస్తాయి, రైట్ సైడ్ అంటే ఏదైనా మ్యాచ్ కాకపోతే నల్స్ వస్తాయి. లైక్ అంటే ఫైనల్ టేబుల్ ఇలా వస్తుంది, జస్ట్ చెప్తున్నాను. 2, 2, 3, 3, 3, 3, 4 నల్. మ్యాచ్ కాకపోతే నల్ వస్తుంది. వాట్ ఎవర్, లైక్ ఇది ఇటు పెట్టుకుంటారో ఇది ఇటు పెడతారో అదంతా అనవసరము. లెఫ్ట్ అవుటర్ జాయిన్ వర్క్ అయినట్టు అవుతుంది. లెఫ్ట్ సైడ్ సోర్స్ నుంచి అన్ని రికార్డ్స్ వస్తాయి, రైట్ సైడ్ ఏదైనా మ్యాచ్ కాకపోతే నల్స్ వస్తాయి. ఓకేనా, బట్ ఇన్ దిస్ కేసు ఇంతే వస్తాయి. ఇన్ దిస్ కేసు ఈ 3 వెళ్ళిపోతాయి అలాగా. ఓకేనా, జనరల్గా ఏం జరుగుతుంది చెప్పండి, టార్గెట్లో లేని రికార్డ్స్ వస్తాయి కదా సోర్స్ నుంచి, మనం ఇంక్రిమెంటల్ లోడ్ చేసినా కానీ రియల్ టైంలో. సో లైక్ జనరల్గా ఏం జరుగుతుంది, సోర్స్ నుంచి హిస్టారికల్ లోడ్ మనం ఇంక్రిమెంటల్ లోడ్ చేసేటప్పుడు ఇలా వస్తుంది డేటా. వచ్చినప్పుడు 4, 5, 6 నల్. సో ఇప్పుడు నేను ఇలా లుకప్ నుంచి బయటకు వచ్చే డేటా ఇలా వస్తుంది. లెఫ్ట్ అవుటర్ జాయిన్ జరిగి లెఫ్ట్ సైడ్ అన్నీ వస్తాయి, రైట్ సైడ్ నల్స్ వస్తాయి. నేను ఇక్కడ నెక్స్ట్ దానిలో నేను లాజిక్ రాస్తాను. ఏమని రాస్తాను, ఈ పర్టికులర్ కాలము నల్స్ ఉన్నదే నాకు కావాలి అని రాస్తాను. అప్పుడు ఏమవుతాయి, లైక్ సంథింగ్ సో ఈ 3ని అంటే ఇంపార్టెంట్గా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి లైక్ మనము ఇంకా వాటికి ఒక ఫ్లాగ్ ఇచ్చాను ఇక్కడ, లైక్ అర్థమవుతుంది కదా. సో నేనేం చేస్తాను, నెక్స్ట్ సెట్లో ఇది రిమైండ్ అంటే లైక్ అగైన్ రిఫర్ చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు, ఇదన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. సో వీటికి నేను ఫ్లాగ్ ఇస్తున్నాను వై అని నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఎక్స్ప్రెషన్లో ఇచ్చి ఈ వై ఉన్న వాటిని నేను లోడ్ చేయటము అలా చేస్తాను, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. ఓకేనా, సో ఓకే నౌ ఈ వీడియో పీపీటీ షేర్ చేస్తాను కాబట్టి మళ్ళీ చూడండి, అండ్ మీకు డౌట్స్ ఏమైనా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అండ్ ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ అయితే ఇంతే, సింపుల్ కాన్సెప్ట్. అయితే ఈ బుల్లెట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ ఓవర్ రైడ్ క్వెరీని ప్రాసెస్ చేస్తుంది, తర్వాత లుకప్ కండిషన్ అప్లై చేస్తుంది, అది బుల్లెట్ పాయింట్.
ఓకే. అగ్రిగేటర్ అనేది జస్ట్ ఆరకల్లో అగ్రిగేషన్ గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుందో సిమిలర్ వే వర్క్ అవుతుంది. గ్రూప్ బై అనేది మనం చూసాం, అది ఎలా వర్క్ అవుతుందో సిమిలర్ వే వర్క్ అవుతుంది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత అగ్రిగేషన్ క్యాలిక్యులేషన్స్కి సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్, కౌంట్ ఇలాంటివి చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ సార్టెడ్ ఇన్పుట్ అనేది ఇంపార్టెంట్. ఒక్క పాయింట్, అగ్రిగేటర్ ఇక్కడ ఎక్కడ మనము ఇప్పుడు యూజ్ చేసాము, ఇక్కడ నో ప్రాబ్లం. అగ్రిగేటర్లో సార్టెడ్ ఇన్పుట్ అనే బాక్స్ కనుక మీరు చెక్ చేస్తే లైక్ ఇన్పుట్ సార్ట్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఆ బాక్స్ అలా ఇస్తాడు వాడు, ఇంకా మిగతా లాజిక్ అంతా మీరు రాసేదాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అగ్రిగేటర్ ముందు మీరు ఒక సార్టర్ పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ సార్టెడ్ ఇన్పుట్ చెక్ చేయండి. అప్పుడు మనం అగ్రిగేటర్కి చెప్తున్నాం అనమాట, ఇది సార్టెడ్ ఇన్పుట్ అని మనం అగ్రిగేటర్కి చెప్తున్నాము. సో అకార్డింగ్గా అది గ్రూప్ బై ఫంక్షన్ రాయడం, ఇంకా అది చూస్తుంది, గ్రూప్ బై రాయడం అదంతా అది చూస్తుంది అనమాట. సో ఇది సార్టెడ్ ఇన్పుట్. అగ్రిగేటర్కి జస్ట్ ఈ అంటే లైక్ దీన్ని వచ్చే డేటా సార్టెడ్ ఇన్పుట్ డేటా వస్తుంది అని చెప్తున్నాం అనమాట. తర్వాత అప్డేట్ స్ట్రాటజీ కూడా మనం ఆల్రెడీ ఎస్సీడీ టైప్స్ వచ్చినప్పుడు చూసాము. అప్డేట్ స్ట్రాటజీ అనేది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. లైక్ ఇవి ఫ్లాగ్స్ డీడీ. అంటే నేను ఎందుకు ఈ పీపీటీ ఎలా చేశానంటే లైక్ ఈ ఒక్క ట్రాన్స్ఫర్మేషన్లో బాగా ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అన్నిటినీ ఇలా హైలైట్ చేసి పెట్టానమాట. సో దట్ లైక్ మీకు సడన్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ వచ్చేస్తాయి, మీరు తర్వాత రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు అన్నీ వచ్చేస్తాయి, కానీ సడన్గా కొన్ని డౌట్స్ వచ్చినా కానీ అలా క్విక్ రిఫరెన్స్ లాగా మీకు మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది, అలా క్విక్ రిఫరెన్స్ లాగా అలా హెల్ప్ అవుతుంది ఈ పీపీటీ. సో అప్డేట్ స్ట్రాటజీ అనేది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఇన్సర్ట్, డీడీ ఇన్సర్ట్, డీడీ అప్డేట్, డీడీ డిలీట్, డీడీ రిజెక్ట్ అనేవి 4 కీవర్డ్స్. ఇది డిఫాల్ట్ కీవర్డ్స్, ఇన్ఫర్మేటికాకి అర్థమవుతుంది. అండ్ దాని యొక్క వాల్యూ 0, 1, 2, 3 అంటే డీడీ రిజెక్ట్, 2 అంటే డీడీ డిలీట్, అది కూడా ఇన్ఫర్మేటికాకి అర్థమవుతుంది అనమాట. సో మనం అప్డేట్ చేసేటప్పుడు డీడీ అప్డేట్ అని ఇస్తాము, డీడీ ఇన్సర్ట్. ఆల్రెడీ లైక్ నేను ఇది ఎస్ఈడి టైప్స్ చెప్పినప్పుడు చూపించాను. లైక్ ఇది నేను అప్డేట్, ఇది ఇన్సర్ట్ ఫ్లో అనుకుంటా, అది ఎలా తెలుస్తుంది నాకు, ఇక్కడ యూపీడీ అని ఉంది, అంటే ఇది అప్డేట్ ఫ్లో కాబట్టి ఇక్కడ డీడీ అప్డేట్ అని ఉంటుంది ప్రాపర్టీస్లో. ఐ మీన్ మనం ఇచ్చాను, నేను అలా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ నేను అలా రాశాను. ఓకేనా. తర్వాత ఇది ఇక్కడ ఈ కిందది ఇన్సర్ట్ ఫ్లో కదా, సో అందుకని ఇక్కడ డీడీ ఇన్సర్ట్ అని ట్రాన్స్ఫర్ అలా రాశాను. సో లైక్ మనము ఇక్కడ ఇస్తాం కదా, కానీ ఈ సెషన్ ప్రాపర్టీస్ కొన్నిసార్లు ఏంటంటే మ్యాపింగ్ సెషన్ అనేది సుపీరియర్ లైక్ మ్యాపింగ్ కన్నా, అందుకని ఇది ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఇక్కడ సెషన్ ప్రాపర్టీస్లో మనము ట్రీట్ సోర్స్ రోస్ యాజ్ అని ఉంటుంది. ఓకేనా. జస్ట్ ఇది జస్ట్ మనము ఇన్సర్ట్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాం కదా ఆరకల్లో, అలాగే ఇది కూడా వర్క్ అవుతుంది అంతే. డిఎంఎల్ ఆపరేషన్స్ అలాగే, మోస్ట్లీ అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే సెషన్లో అచ్చా ఇది ఓపెన్ కాదు, ఇప్పుడు ఆ ఎర్రర్ ఫిక్స్ చేయాలి. సరే, ఆ ఎర్రర్ ఏదో అది ఇక్కడ రెడ్ సింబల్ వస్తుంది, ఇదేదో ఇప్పుడు క్లాస్ అయిపోయినాక చూస్తాను ఒకసారి టైం ఉంటే. అచ్చా ప్రాపర్టీస్లో ట్రీట్ సోర్స్ రోస్ యాజ్ అని చెప్పి ఇక్కడ మనకి డేటా డ్రివెన్ ఉంది. లైక్ ఇంకా మీరు స్ట్రిక్ట్గా మీరు డేటా డ్రివెన్ అని ఇస్తే ప్రాబ్లం ఉండదు. స్ట్రిక్ట్గా మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ అలా మీరు మెన్షన్ చేస్తే ఇన్ఫర్మేటిక్గా అర్థమవుతుంది, అకార్డింగ్గా అది రోస్ని ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా. సి ట్రీ సోర్స్ యాజ్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, డేటా డ్రివెన్ అలా ఇక్కడ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే లైక్
అలా మిస్టేక్ కాకుండా. మిస్టేక్ అంటే లైక్ అది ఇది సింక్లో లేకుండా కానీ మనం ఏమన్నా అలా చేసినా అవుట్పుట్ రాంగ్ వచ్చినా కూడా మీకు తెలియాలి కదా ఎందుకు అలా అవుతుంది అని. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నౌ రౌటర్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఇన్సర్ట్కి ఒక ఫ్లో, అప్డేట్కి ఒక ఫ్లో, అలా వెళ్ళాలి. ఫ్లోలో మనము పంపించడానికి మనం రౌటర్ యూజ్ చేసాము ఆల్రెడీ. సో లైక్ సో గ్రూప్స్లో యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్, బై డిఫాల్ట్ ఒక డిఫాల్ట్ గ్రూప్ ఉంటుంది. అలా కాకుండా మీరు డిఫైన్ చేస్తే లైక్ ఇన్సర్ట్ ఫ్లో, అప్డేట్ ఫ్లో అని డిఫైన్ చేస్తే ఆ గ్రూప్స్ అకార్డింగ్గా డేటా ఫ్లో అవుతుంది టార్గెట్స్లోకి. తర్వాత రౌట్స్ ఈచ్ రో ఆర్ వన్ ఆర్ మోర్ అవుట్పుట్ గ్రూప్ బేస్డ్ ఆన్ కండిషన్. జస్ట్ ఈ రౌటర్ ఏం చేస్తుంది అనేది రాశాను అంతే. ట్రేసింగ్ లెవెల్ ఆల్రెడీ వెర్బోస్ డేటా నార్మల్ ప్రీవియస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో డిస్కస్ చేశాను. ఓకే. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. జస్ట్ లైక్ మన ఆరకల్లో లైక్ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000 అంటే ఏమవుతుంది, శాలరీ 5,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ వస్తారు, అవన్నీ ఫిల్టర్ అవుతాయి. సో అలాగే సేమ్. ఓకేనా. కండిషన్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే లైక్ ఏబిసి అనేవి క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ వే ఫ్లో అవుతాయి. స్మాల్ లెటర్ ఇస్తే అలా స్మాల్ లెటర్ వే ఫ్లో అవుతాయి. అచ్చా అంటే అదేమీ అనుకోదనమాట. నేమ్ కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇలా ఇస్తే ఇలా ఇదొకటి ఈ మ్యాక్లో ఎందుకో ప్రాబ్లం. సరే ఇలా ఇచ్చారనుకోండి మీరు, ఇలాంటిదే ఫ్లో అవుతుంది. డేటా ఇలా వస్తే అది ఫిల్టర్ చేసేస్తుంది. నేమ్ కనుక మీరు ఫిల్టర్ కండిషన్ నేమ్ ఈక్వల్ టు సుభాష్ అని ఇలా ఇస్తే మీకు సోర్స్ నుంచి ఈ డేటా వస్తుందంటే ఇది ఫిల్టర్ చేసేస్తుంది, ఇది అలౌ చేయదు. అలా అది కేస్ సెన్సిటివ్, అప్పర్ కేస్ లోయర్ కేస్. నౌ ట్రేసింగ్ లెవెల్ అనేది ఏంటి, నార్మల్లా వెర్బోస్ డేటానా, ఇది కూడా చెప్పేసాను. తర్వాత ఫిల్టర్ ఎర్లీ క్లోజర్ టు సోర్స్. ఇది ఒకటి ఏంటంటే లైక్ ఇప్పుడు మనం ఎనీవే సరే ఫిల్టర్ ఎర్లీ అంటే ఏంటంటే ఇప్పుడు సోర్స్ నుంచి నాకు 1,00,000 రికార్డ్స్ వస్తున్నాయి, కానీ నేను లాజిక్లో నేను ఒక ఫిల్టర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నాకు లైక్ శాలరీ గ్రేటర్ దాన్ 50,000 వాళ్ళు నాకు కావాలి అని ఫిల్టర్ కండిషన్. సో బెటర్ టు అప్లై ఎర్లీ, అంతే కదా. లైక్ ఇప్పుడు ఏంటి, లైక్ ఇప్పుడు మీరు ఇలా పెద్ద లాజిక్ ఉంది ట్రాన్స్ఫర్మేషన్. సోర్స్ ఇక్కడ ఉంది, టార్గెట్ ఇక్కడ ఉంది, దీనిలో సో మచ్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఉంది మధ్యలో, ఇంత లాజిక్ ఉంది. మీరు ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నారు, ఇక్కడ 1,00,000 రికార్డ్స్ వస్తున్నాయి, ఇక్కడ గ్రేటర్ దాన్ 50,000 శాలరీ అని ఫిల్టర్ పెట్టారు. ఇదంతా ఎందుకు ఇంత ప్రాసెస్ చేయడం, ఆ అన్నెసరీ రికార్డ్స్ని లైక్ ఇప్పుడు ఈ 1,00,000 రికార్డ్స్ని ఇలా వాటి మీద ఎక్స్ప్రెషన్ అప్లై చేసి ఈ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అప్లై చేయడం ఎందుకు, ఇది పర్ఫార్మెన్స్ వేస్ట్ కదా. సో ఎప్పుడైనా కానీ ఫిల్టర్ కనుక మీకు రిక్వైర్మెంట్లో మీరు ఫిల్టర్ అప్లై చేస్తుంటే అది ఎర్లీగా అప్లై చేయండి. సేల్స్ క్వాలిఫైయర్ తర్వాత కానీ ఎక్స్ప్రెషన్ తర్వాత కానీ ఎర్లీగా అప్లై చేయండి. దట్ ఈజ్ ఫిల్టర్. ఓకే. నౌ లైక్ 1 అవర్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 అవర్ దగ్గర కొంచెం పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ వస్తున్నాను. లైక్ 20 మినిట్స్లో కాకపోవచ్చు, చూద్దాం. రిమైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేసేస్తాను. ఓకే. You want anybody has anything to say or shall I proceed with performance tuning? ఓకే. సో లైక్ ఇది ఐ మీన్ టు సే ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఇంపార్టెంట్, తర్వాత మన లైక్ కాన్సెప్ట్స్ పరంగా ఇంపార్టెంట్, తర్వాత అంటే బికాస్ ఇప్పుడు ఆల్ అబౌట్ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్సే కదా. మనం ఏవి చేసినా కానీ లైక్ మన రియల్ వరల్డ్ సిచ్యువేషన్ మనకు తెలిసిందే, అదేమీ కొత్త కాదు. సో పర్ఫార్మెన్స్ ట్యూన్ చేయడము లైక్ జనరల్గా ఏంటంటే మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయంటే లాంగ్ రన్నింగ్ సెషన్ అలా వస్తూ ఉంటాయి.
లాంగ్ రన్నింగ్ సెషన్ అంటే ఇప్పుడు మనకి వెంటనే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ, ఓకేనా. కానీ రియల్ వరల్డ్లో మనకి బిగ్ లాజిక్ ఉంటుంది అండ్ ఇది రన్నింగ్ అని ఉంటుంది, అసలు ఒక బట్టాన్ని కదలదు. సో లైక్ సెషన్ ఇంకా రన్ అవుతూనే ఉంది అని అంటారనమాట, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. సో లైక్ అలాగా సెషన్స్ అనేవి లాంగ్ రన్నింగ్ ఉన్నా కానీ, ఓకేనా, ఈ డేటా సోర్స్ నుంచి పుల్ చేయకపోయినా, లేకపోతే పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర త్రూపుట్ తక్కువ ఉన్నా కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనేది చేస్తాము. త్రూపుట్ అంటే ఎన్ని రోస్ ఎన్ని సెకండ్స్కి పుల్ చేస్తోంది, సెకండ్కి 3 రోస్, యాక్చువల్గా ఇంకా లెస్ దాన్ సెకండ్ ఇక్కడ, కానీ సోర్స్లో ఉన్నవే 3 రోస్ కదా ఇక్కడ. సో అలా కాకుండా సోర్స్లో 1 lakh రికార్డ్స్ ఉంటే అది త్రూపుట్ చాలా స్లోగా ఉంది, 100 రికార్డ్స్ పర్ సెకండ్ అలా పుల్ చేస్తుంది. సో అప్పుడు ఎన్ని మినిట్స్ పడుతుంది, చాలా టైం పడుతుంది సోర్స్ నుంచి పుల్ చేయడానికి. సో అలాగా ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ లాంగ్ రన్నింగ్ సెషన్స్ త్రూపుట్ స్లోగా ఉన్నా కూడా, లేదన్నా జాయిన్స్ ఎక్కువ ఉన్నా కూడా, అగ్రిగేటర్ జాయిన్స్ ఎక్కువ మనం యూజ్ చేసినా కూడా, మల్టిపుల్ జాయిన్స్, ఇలాంటి చోటంతా మనం పర్ఫార్మెన్స్ ట్యూన్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఈ టర్మ్స్ కొంచెం ఇంపార్టెంట్. ఏంటి అంటే బాటిల్ నెక్ అంటే లైక్ మీకు తెలుగులో కూడా మనం తెలుసు కదా, బాటిల్ నెక్ అంటే అదేంటి అంటే గొంతు దాకా మునిగిపోయినట్లుగా అలాగా. సో ఇప్పుడు బాటిల్ నెక్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఏదన్నా ఇంటర్వ్యూస్లో కూడా ఫస్ట్ మీరు హౌ విల్ యూ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఎలా చేస్తారు, లైక్ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఎక్కడుంది అని అడిగినప్పుడు ఈ టర్మినాలజీ కొంచెం గుర్తుపెట్టేసుకోండి, బై హార్ట్ చేసేసేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను బాటిల్ నెక్ ఎక్కడుందో నేను ఐడెంటిఫై చేస్తాను అంటే ఎక్కడ, లైక్ ఇప్పుడు మీకు ఇది చూసాము, ఇష్యూ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయకుండా ఎలా చేస్తాం బ్లైండ్గా పర్ఫార్మెన్స్, ఓకేనా. లైక్ ఇప్పుడు మీకు ఇది కొంచెం స్లోగానే వెళ్దాము, లైక్ ఇంకో 15 minutes ఎంత అవుతుందో అంత చూద్దాం. సో ఇప్పుడు మీకు సోర్స్ నుంచి డేటా ఉంది, ఇదేదో మళ్ళీ ఇష్యూ వచ్చింది, సరే ఏదో కలర్ వస్తే చాలే, సరే ఏదో కలర్ వస్తుంది ఆల్ ద టైమ్, ఇది బ్లాక్ అండ్ వైట్తో, సరే. సో సోర్స్ నుంచి ఇప్పుడు మన మ్యాపింగ్ ఇలా ఉంది, సోర్స్ టార్గెట్, ఓకేనా. దీని మధ్యలో మనము చాలా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ మనం రాసాము. ఇది టీజీటీ టార్గెట్, ఇది సోర్స్. ఇప్పుడు లైక్ సోర్స్ నుంచి రికార్డ్స్ పుల్ కావట్లేదు అంటే సోర్స్ దగ్గర ఇష్యూ ఉంది, నేను ఇక్కడెక్కడో ట్యూన్ చేస్తానంటే ఉపయోగం లేదు, లేదంటే లైక్ సో రికార్డ్స్ అన్నీ పుల్ అయిపోయినాయి, టార్గెట్లోకి లోడ్ కావట్లా, సో ఇక్కడెక్కడో ఇష్యూ ఉంది. సో అలా ఇష్యూ ఎక్కడుందో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి పర్ఫార్మెన్స్ ట్యూన్ చేయాలి అంటే. సో దానికి మీరేం చెప్తారంటే, బాటిల్ నెక్ ఎక్కడుందో నేను ఐడెంటిఫై చేస్తాను ఫస్ట్ అని చెప్తారు. సో ఏంటి బాటిల్ నెక్ అంటే, ఫస్ట్ మీరు సెషన్ లాగ్ ఓపెన్ చేస్తామన్నమాట. సెషన్ లాగ్ ఓపెన్ చేసి దానిలో బిజీ పర్సంటేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏం కనపడదు, ఓకేనా. ఇక్కడ బిజీ పర్సంటేజ్ అని ఉంటుంది. బిజీ పర్సంటేజ్ 90% అంటే ఆల్రెడీ 90% అంటేనే చాలా ఎక్కువ, ఓకేనా. ఇంకా బిజీ పర్సంటేజ్ అనేది 100%. బిజీ పర్సంటేజ్ కనుక 100% వస్తే బిజీ వస్తే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ బాటిల్ నెక్. అంటే ఇక్కడ ఏదో సమ్ బాటిల్ నెక్ ఉంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి, సో ఆ బిజీ పర్సంటేజ్ అనేది చూస్తానని చెప్పాలి సెషన్ లాగ్లో. సో నౌ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీడర్ రైటర్ ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్స్, ఓకేనా. లైక్ ఈ టర్మ్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద రీడర్ థ్రెడ్ అంటే లైక్ ఏం చెప్తారు, ఇప్పుడు నాకు ఒక 10 చేతులు ఉంటే
అలా ఒక చేత్తో ఈ పని చేస్తాను, ఇంకో చేత్తో ఇంకో పని, అలా ఊహించుకోండి, జస్ట్ మెంటల్ పిక్చర్. ఓకేనా? అలాగ కంప్యూటర్కి అన్ని చేతులు వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, లైక్ రీడర్ థ్రెడ్తో కొంచెం ప్రాసెస్ రన్ చేస్తుంది అలా. సో ఇలా వేరియస్ థ్రెడ్స్ ఉంటాయి, రీడర్ థ్రెడ్, రైటర్ థ్రెడ్, ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్స్ అనేవి. ఓకేనా? జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసము. సో నేను ఈ ఏ థ్రెడ్ దగ్గర ఇష్యూ ఉంది, రీడర్ అంటే సోర్స్, రైటర్ అంటే టార్గెట్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంకా మధ్యలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్, ఫినిష్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ సోర్స్ క్వాలిఫైయర్. ఓకేనా? సో నేను ఆ థ్రెడ్స్ రీడర్ థ్రెడ్ దగ్గర, రైటర్ థ్రెడ్ దగ్గర, ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ దగ్గర ఎక్కడ ఈ బిజీ పర్సంటేజ్ అనేది 100% ఉందనేది చూస్తాను అని చెప్తాం అనమాట. దట్ ఈస్ ద ఇనీషియల్ అండర్స్టాండింగ్. వన్స్ ఈ ఇనీషియల్ అండర్స్టాండింగ్ అయిపోయినాక ఇప్పుడు ఇన్ఫర్మేటికా ఏం చేస్తుందంటే, లైక్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేటప్పుడు జనరల్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాదు, జనరల్గా ఏం చేస్తుందంటే, ఫస్ట్ మనం సోర్స్ నుంచి డేటా వస్తున్నప్పుడు అది ఇనీషియల్గా ఒక డిటిఎం బఫర్లోకి పుష్ చేసేస్తుంది డేటాని. డిటిఎం బఫర్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ బఫర్ సంథింగ్, అంటే అది ఇంకా ఇన్ఫర్మేటికా ఇంటిగ్రేషన్ సర్వీస్ లెవెల్లో మనకి అంత డీటెయిల్స్ అవసరం లేదు. డిటిఎం బఫర్లోకి పుష్ చేసేసినాక ఇంకా అది ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అప్లై చేసుకుంటూ ఫైనల్గా టార్గెట్లోకి డేటా లోడ్ చేస్తుంది. సోర్స్ నుంచి వచ్చే డేటా టార్గెట్లోకి లోడ్ చేస్తుంది. ఇప్పుడు సో పర్ఫార్మెన్స్ ట్యూన్ చేసేటప్పుడు లైక్ సోర్స్ దగ్గర పర్ఫార్మెన్స్ ట్యూన్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర ట్యూన్ చేయొచ్చు, టార్గెట్ దగ్గర కూడా మనము పర్ఫార్మెన్స్ని ట్యూన్ చేయొచ్చు. ఓకేనా? ఇవి కొన్ని పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కాన్సెప్ట్స్ ఈ స్లైడ్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ స్లైడ్లో ఇంకొక 2 వెరీ ఇంపార్టెంట్, పుష్ డౌన్ ఆప్టిమైజేషన్ అండ్ పార్టిషనింగ్. ఈ టూ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూద్దాం. ఇదంతా ఏంటంటే లైక్ కాన్సెప్చువల్గా మీరు అర్థం చేసుకోండి. నేనేం చేస్తానంటే లైక్ ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇక్కడ మీకు కొన్ని తెలియకుండా ఉండొచ్చు. లైక్ ఇండెక్సింగ్ అంటే తెలియకుండా ఉండొచ్చు, లేకపోతే అంటే సంథింగ్స్ పార్టిషనింగ్ అనేది మీకు తెలియకుండా ఉండొచ్చు. అలాంటివి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, లైక్ రిఫర్ దిస్ వీడియో ఫర్ ఇండెక్సింగ్ అని. అలాగా మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు అలాగా మీరు క్విక్గా ఆ వీడియో రిఫర్ చేయొచ్చు. ఓకేనా? నేను మాత్రం హై లెవెల్లో ఇది మొత్తం కవర్ చేస్తాను. ఇప్పుడు సోర్స్ దగ్గర నేను పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తాను అంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఒకటి వాడతాము. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఏంటి, లైక్ ఆరకిల్లో జస్ట్ లైక్ మన బుక్కి ఇండెక్స్ ఎందుకు, త్వరగా మీరు ఆ పర్టికులర్ చాప్టర్, ఆ పర్టికులర్ పేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే ఆరకిల్లో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, బీ-ట్రీ ఇండెక్స్, బిట్ మ్యాప్ ఇండెక్స్. సో ఈ బీ-ట్రీ, బిట్ మ్యాప్ అవి జస్ట్ నేను డిస్క్రిప్షన్లో తర్వాత మెన్షన్ చేస్తాను. లైక్ వేరే ఆరకిల్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా. సో లైక్ బీ-ట్రీ ఇండెక్స్, బిట్ మ్యాప్ ఇండెక్స్ ఇలాంటివి ఉంటాయి ఆరకిల్ కాన్సెప్ట్స్. మీరు జస్ట్ క్రూడ్ వేలో ఈజీ వేలో అలా అర్థం చేసుకోండి. బుక్కి ఎలాగైతే ఇండెక్స్ ఉంటుందో అలాగే ఆరకిల్లో టేబుల్స్కి మనం ఇండెక్సెస్ క్రియేట్ చేస్తాము. సో దట్ లైక్ క్విక్గా అది రిఫర్ చేయడానికి అలాగా కాలమ్స్కి అలాగా. సో అలాగా దిస్ ఈజ్ వన్ వే టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్, ఇండెక్సింగ్. తర్వాత ఆప్టిమైజ్ ఎస్క్యూ క్వెరీ అంటే ఇది మనం ఆల్రెడీ నేను చెప్పాను, ప్యారలల్ హింట్స్ అనేది చెప్పాను. ప్యారలల్ హింట్స్ అనేది లాస్ట్ సెషన్లో ఏంటి 16, 8 అలా పెడితే ఒక్కసారిగా 8 థ్రెడ్స్ కలిపి ఆ క్వెరీని ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తాయి. సో లైక్ అప్పుడేమవుతుంది, లైక్ ఒకటి చేసే పని ముగ్గురు కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది. సో అలాగా ప్యారలల్ హింట్స్ని అలా సోర్స్ క్వాలిఫైయర్ క్వెరీ అనేది ఒక పెద్ద క్వెరీ ఉంది. లైక్ సెలెక్ట్ క్వెరీ ఒక పెద్ద క్వెరీ ఉంది, ఒక 15 లైన్స్ 20 లైన్స్ క్వెరీ ఉంది. సో మీరు సెలెక్ట్ పక్కన ప్యారలల్ హింట్స్ పెట్టేసేయండి అలాగా. తర్వాత ఆప్టిమైజ్ లుకప్, ఇది సోర్స్ దగ్గర ఎందుకు మెన్షన్ చేశాను అనేది ఒకసారి చూస్తాను నేను. ఓకేనా?
ఇది లుకప్ కదా, అంటే ఇక్కడ కదా మెన్షన్ చేయాలి, బట్ ఎందుకు నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనేది నేను చెప్తాను. గ్యాదర్ స్టాట్స్ అనేది కూడా ఒక స్మాల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జనరల్గా ఆరకిల్ ఏం చేస్తుందంటే ఈ చిన్న ప్లేస్లో ఆరకిల్ ఏంటంటే లైక్ ఆప్టిమైజర్ ఉంటుంది ఆరకిల్లో, అది ఎగ్జిక్యూషన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు సరే ఎనీవే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని ఇది చిన్న క్వెరీ, కానీ పెద్ద క్వెరీ ఉందనుకోండి దానికి ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది కావాలి. ఎలా పడితే అలా ఎగ్జిక్యూట్ చేస్తే కాదు, దానికి ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్. సో ఆప్టిమైజర్ అనేది ఎగ్జిక్యూషన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది. ఆప్టిమైజర్ అని ఒకటి ఉంటుంది, పార్సర్, ఆప్టిమైజర్ ఇలాంటివి ఉంటాయి. ఓకేనా, కంపైలర్ ఎలాగైతే ఇంటర్ప్రిటర్ ఉంటాయో. సో ఇది ఎగ్జిక్యూషన్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు సిపిఓ అంటే కాస్ట్ బేస్డ్ ఆప్టిమైజేషన్ అలాంటివి కొన్ని ఫాలో అవుతుందన్నమాట. ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు కాస్ట్ బేస్డ్ ఆప్టిమైజేషన్. ఓకేనా, సో అది ఫాలో అయ్యేటప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అనేవి లైక్ స్టేల్గా ఉంటే, స్టాటిస్టిక్స్ అంటే లైక్ స్టాటిస్టిక్స్ అనేవి స్టేల్గా ఉంటే అది లేట్ అవుతుంది. అంటే లైక్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. బ్యాడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇదంతా ఆరకల్ కాన్సెప్టే. బట్ అందుకని ఏంటంటే మనము గ్యాదర్ స్టాట్స్ కనుక చేస్తే, గ్యాదర్ స్టాట్స్ అని అంటారు, జస్ట్ గుర్తుపెట్టేసుకోండి. బట్ ఈ గ్యాదర్ స్టాట్స్కి చాలా సింపుల్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎగ్జిక్యూట్ అనేదో ఇట్లా సింపుల్ స్టేట్మెంట్ ఉంటుంది, చాలా ఈజీనే అది. జస్ట్ అది రన్ చేయడం, అంతకుమించి ఏం చేయక్కర్లా. ఆ టేబుల్కి గ్యాదర్ స్టాట్స్ చేయాలి అని అంటారు, అంతే. చాలా సింపుల్ స్టేట్మెంట్ ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టేబుల్కి స్టాట్స్ గ్యాదర్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది అంటే ఆ స్టాట్స్ అనేవి స్టేల్ అంటే ఓల్డ్, లైక్ స్టేల్ ఫుడ్ అంటే ఏంటి, 4-5 రోజుల క్రితం ఫుడ్ స్టేల్ ఫుడ్ కదా. అలాగా లైక్ మనం గ్యాదర్ స్టాట్స్ చేస్తే ఏమవుతుందంటే అది స్టాట్స్ అనేవన్నీ ఫ్రెష్గా కలెక్ట్ అవుతాయి. స్టాటిస్టిక్స్ అనేది ఫ్రెష్గా కలెక్ట్ అవుతుంది. లైక్ అప్పుడు లాస్ట్ అనలైజ్డ్ టైం అని ఒకటి ఉంటుంది ఆరకిల్లో, ఒక టేబుల్లో. అది లైక్ అది కొత్త టైం చూపిస్తుంది, లేటెస్ట్ టైం చూపిస్తుంది. లైక్ ఇప్పుడు ఎలా చెప్తానంటే ఇక్కడ ఒక టేబుల్ ఇప్పుడు ఇమీడియట్గా అవుతుందా లేదా, డేటా కన్స్ట్రెయింట్స్ మోడల్ కాదు, ఎక్కడ గ్రాండ్స్ స్టాటిస్టిక్స్లోనే, కమాన్. ఈ లాస్ట్ అనలైజ్డ్ ఇప్పుడు ఎంత ఉంది చూడండి, 2 మార్చ్ ఉంది అలా, అంటే ఇది ఓల్డ్ స్టాటిస్టిక్స్. ఓకేనా, మీరు గ్యాదర్ స్టాట్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ స్టాట్స్ అనేవి ఫ్రెష్గా కలెక్ట్ అవుతాయి, ఫ్రెష్గా కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అవ్వడం వల్ల ఆరకిల్ అనేది, ఈ ఆప్టిమైజర్ అనేది మంచి ఎగ్జిక్యూషన్ ప్లాన్ని చూస్ చేస్తుంది అనమాట. గుడ్ అంటే మంచి ఎగ్జిక్యూషన్ ప్లాన్ని చూస్ చేసి క్వెరీని త్వరగా ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా, అంతా ఆరకిల్ కాన్సెప్టే. బట్ గ్యాదర్ స్టాట్స్ అనేది చాలా సింపుల్ వన్ లైన్దే, కానీ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. లైక్ ఆప్టిమైజర్ అనేది ఒకటి ఆరకిల్లో ఒకటి ఉంటుంది, అది సిబిఓ కాస్ట్ బేస్డ్ ఆప్టిమైజేషన్ ప్రకారం ఒక క్వెరీ రన్ చేస్తుంది. కాస్ట్ బేస్డ్ ఆప్టిమైజేషన్ ప్రకారము ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తుంది. అంటే మీరు అది చూడలేదు కాబట్టి మీకు తెలియదు. ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఇలాగ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. లైక్ ఇలాగ ఉంటుందన్నమాట, స్టెప్ బై స్టెప్. ఇలా తర్వాత ఇలాగా, తర్వాత ఇది ఇంకొకటి ఇలాగా. ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది తర్వాత చూద్దాం. లైక్ మహా అయితే నేను ఆర్కిల్ ఆ వీడియో రిఫర్ చేసి ఇక్కడ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూస్ చేస్తుంది. సో మనం గ్యాదర్ స్టాట్స్ కనుక చేస్తే లైక్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ కరెక్ట్ది ప్రిపేర్ చేసి క్వెరీని త్వరగా చేస్తుంది అనమాట, ప్రాసెస్ చేస్తుంది. ఓకే, దట్ ఈజ్ గ్యాదర్ స్టాట్స్. నెక్స్ట్ పార్టిషనింగ్ అంటే మనం ఆరకిల్లో లైక్ ఆరకిల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది. ఒక టేబుల్లో లైక్ ఇవి ఒక 100 రికార్డ్స్, మొత్తం టేబుల్ 1000 రికార్డ్స్. ఓకేనా, దీనిలో 100,
100 100 100 అలాగా మనము లైక్ టేబుల్ చూడటానికి అలాగే ఉంటుంది. బట్ బ్యాక్ ఎండ్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక పార్టిషన్ బై చూపిస్తాను. పార్టిషన్ క్వెరీ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ పార్టిషనింగ్ అంటే ఇలా ఉంటుంది క్వెరీ. బికాజ్ మీకు అరే ఇది ఇంకా అచ్చా ఇప్పుడు కనిపిస్తుంది కదా. అంటే ఈ టేబుల్ని మామూలుగా క్రియేట్ స్టేట్మెంట్ ఇంతే ఉంటుంది, కానీ పార్టిషన్ బై అని చేస్తే లైక్ అది బ్యాక్ ఎండ్లో లైక్ ఈ పార్టిషన్ పేరు ఇది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ముందు వరకు అంతా ఒక పార్టిషను, జూలై ముందు వరకు అంతా ఒక పార్టిషను. సో అలా అన్నట్లు అనమాట, అలా అన్నట్లు. సో ఆరకిల్లో కనుక మనము సోర్స్ సైడ్ పార్టిషన్ చేస్తే టేబుల్స్ని, అంటే క్రియేట్ చేసేటప్పుడే మనం పార్టిషన్ చేస్తే త్వరగా ఫెచ్ అవుతుంది అనమాట. అలాగా ఈజీ ఇది వేరియస్, ఇది కాన్సెప్ట్స్ సోర్స్ సైడ్ మనం చేస్తాము. ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ జాయినర్కి ముందు సార్టర్ యూజ్ చేయడము, ఇలాంటివి సింపుల్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే త్వరగా డేటా సార్ట్ అయ్యి త్వరగా అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. లైక్ సార్ట్గా అంతే కదా, లైక్ ఇప్పుడు లైక్ 1 2 3 4 5 6 అని ఉంటే జాయిన్ కండిషన్ కూడా ఈజీగా చేస్తుంది. అలా లేకుండా 10 20 1 100 5 అలా ర్యాండమ్గా ఉంటే మళ్ళీ జాయిన్కి టైం పడుతుంది. సో మీరు జాయినర్ యూజ్ చేసే ముందు ఎప్పుడైనా కానీ ఇలా మామూలుగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అలా ఉన్నప్పుడు జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు సార్టర్ యూజ్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టేసుకోండి. తర్వాత లుకప్లో క్యాషే ఎనేబుల్ చేసినప్పుడు చేయడము, అప్పుడు డీబీ దాకా వెళ్ళి హిట్ చేయకుండా క్యాషే నుంచి తెచ్చేస్తుంది, ఎనేబుల్ క్యాషే. ఇలాంటివి ఇంకా ఉన్నాయి లైక్ సార్టర్ బిఫోర్ అగ్రిగేటర్, ఇలాంటివి వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్లో కూడా మనము ట్యూన్ చేయొచ్చు. ఓకేనా. అండ్ టార్గెట్ లెవెల్లో ఏంటంటే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉంది. మీరు టేబుల్లోకి ఇక్కడ లోడ్ చేస్తున్నారు. లోడ్ చేసేటప్పుడు జస్ట్ బిఫోర్ లోడింగ్ ఇండెక్సెస్ని డ్రాప్ చేసేయండి. డ్రాప్ ఇండెక్స్ సింపులే, అది జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇండెక్సెస్ని డ్రాప్ చేయడము, టేబుల్లోకి లోడ్ చేసేసినాక మళ్ళీ రీక్రియేట్ ఇండెక్సెస్, అప్పుడు ఫాస్ట్గా లోడ్ అవుతుందన్నమాట. ఓకేనా. లైక్ ఇది మాన్యువల్గా ఏం రాయక్కర్లేదు, జాబ్స్ని ఆటోమేట్ చేసినప్పుడు లైక్ ఆ కోడ్లో మనం ఆరకిల్ కోడ్ మనము ఎంబెడ్ చేస్తే సరిపోతుంది. లైక్ టేబుల్లోకి లోడ్ చేసే ముందు డ్రాప్ చేసి టేబుల్లోకి లోడ్ అయిపోయినాక రీక్రియేట్ చేయడం ఇండెక్సెస్, అలా చేసినా కూడా లైక్ అంటే అంతే కదా. ఇప్పుడు లోడ్ చేసేటప్పుడు మనము సెర్చ్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. సెలెక్ట్ క్వెరీ అప్పుడు మనకి ఇండెక్సెస్ హెల్ప్ అవుతాయి. నాకు పలానా పేజ్ కావాలంటే త్వరగా చూసేస్తాము పలానా అని. కానీ నువ్వు ఇన్సర్ట్ అప్డేట్ చేసేటప్పుడు ఇండెక్సెస్ ఉంటే ఏమవుతుంది, స్లో అవుతుంది పర్ఫార్మెన్స్. సో ఇండెక్సెస్ని జస్ట్ డ్రాప్ చేసి రీక్రియేట్ చేస్తాం. ఇదొక పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ టెక్నిక్. తర్వాత పార్టిషనింగ్ అనేది ఇక్కడ వచ్చింది, సేమ్ అదే ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్గా వస్తుంది. ఓకేనా. సరే, అయితే వి ఎక్సీడింగ్ టైం. సో పార్టిషనింగ్ ఇక్కడ ఉన్నదే, అండ్ ఇక్కడ కొంచెము డీటెయిల్డ్గా వస్తుంది పుష్ డౌన్ పార్టిషనింగ్ దీనిలో. ఐ థింక్ ఈ రెండు ఈ నెక్స్ట్ సెషన్లో కవర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బికాజ్ ఈ పుష్ డౌన్ ఆప్టిమైజేషన్లో 3 రకాలు: సోర్స్ పుష్ డౌన్, టార్గెట్ పుష్ డౌన్, ఫుల్ పుష్ డౌన్. పార్టిషనింగ్లో 6 రకాలు: డీబీ లెవెల్, రేంజ్, పాస్ త్రూ, హ్యాష్ రౌండ్ రాబిన్, హ్యాష్ ఆటోకి, హ్యాష్ యూజర్కి. సో లైక్
we will సో ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ టర్మ్స్లో కానీ ఈ సోర్స్ సైడ్ ఎలా పార్టిషన్ చేస్తాము, ట్రాన్స్ఫర్మేషన్ సైడ్, టార్గెట్ సైడ్ ఎలా పార్టిషన్ చేస్తాము? ఎనీ డౌట్స్? ఓకే ఓకే, లైక్ లైక్ ఓకే, సో లైక్ కాన్సెప్ట్స్ అన్నీ థరోగా ఉండండి పర్ఫార్మెన్స్ ట్యూనింగ్కి. ఏదన్నా డెమాన్స్ట్రేషన్ పర్స్పెక్టివ్లో కానీ ఏదన్నా లైక్ కావాలంటే మనం 1 minute ఏమైంది అది చూద్దాము. లైక్ ఎందుకంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ అది ట్యూన్ చేయాలంటే నాకు ఎంటర్ప్రైజ్ డేటా కావాలి, లైక్ అరౌండ్ హ్యూజ్ డేటా కావాలి. లైక్ ఇప్పుడు నాది టీచింగ్ పర్పస్కి నేనంతా నా టేబుల్స్లో 10 రికార్డ్స్, 20 రికార్డ్స్, 100 రికార్డ్స్ ఉన్నాయి. దాంతో మీకేం పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ కనిపించదు. సో అది డెమాన్స్ట్రేషన్ ఎలాగా అనేది ఐ విల్ ప్లాన్. ఓకే, సో ఫర్ నౌ లైక్ కాన్సెప్ట్స్ తరోగా ఉండండి అండ్ మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.